హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఉన్నాం మనమందరము. అందుని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాం ఫ్రెండ్స్. ప్రభువుకే మహిమ, ప్రభువుకే ఘనత చెల్లిద్దాము. అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. షలోమ్ ఫ్రెండ్స్. అందరికైతే దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. యేసయ్య ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని అయితే మనం కోరుకుందాం. తప్పకుండా ప్రభు అనుగ్రహిస్తాడు. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు, పెళ్లి రోజులు, నూతన కార్యములు జరిపించుకునే వాళ్ళు, గృహ నిర్మాణము, గృహ ప్రవేశము, కొత్త వెహికల్స్ కానీ ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్ గృహంలో ఉన్నట్లయితే దేవుడు దీవించాలని మనము కోరుకుందాము. ఈరోజు చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చల్లగా అంటే చాలా. నిన్న వర్షం బాగా వచ్చింది కదా, నిన్న సిటీ మొత్తం తడిచిపోయింది అనమాట, మునిగిపోయింది మొత్తము. అందుకే చాలా ఇట్లా ఉంది వెదరు, బాగుంది. కానీ చలికి నాకు కూడా జలుబు అయిపోయింది, బాగా జలుబు అయిపోయింది. తడిసి ఇంటికి వెళ్ళాను అనమాట. తడిసి వెళ్ళడం జరిగింది కాబట్టి బాగా జలుబు అయిపోయింది. దేవుని వాగ్దానం అయితే చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. వినిపిస్తుందో లేదో మీకు నాకు తెలియట్లేదు. బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది. నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇదైతే నా వాగ్దానం. మరి మీరు కూడా వాగ్దానము చదవాలి అని నా ఆశ. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వాగ్దానము చదవాలి, వాగ్దానాన్ని వెంబడించాలి. బైబిల్ని చదవని వాళ్ళు చదవాలనేసి అయితే భారతి కోరుకుంటుంది. తప్పకుండా వాగ్దానం చదవండి, దేవునికి మొదటి సమయం ఇవ్వండి. మొదటి సమయం ఇవ్వాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. దేవునికి మొదటి సమయం తప్పకుండా ఇవ్వండి. తద్వారా మనము బలపడతాం. మన హృదయము, మన అంతరంగము బలంగా, స్థిరంగా ఉంటుంది ప్రభువునందు కదా ఫ్రెండ్స్. అలాగా ఉండాలనే కదా ప్రభువు కోరుకునేది. మనం ఎన్ని గడ్ల ఇబ్బందులు వచ్చినాను వాటిని జయించాలని, మన యేసయ్య వారి వచ్చినను వాటి నుంచి జయించబడాలి, ప్రభువుని స్తుతించాలి అనే కదా ప్రభువు కోరుకుంటాడు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను. ఈరోజు ప్రే టాపిక్ ఏంటంటే, ఈ సిటీ మొత్తం తడిచిపోయింది, ఊర్లు తడిచిపోయినాయి కదా ఫ్రెండ్స్, చాలా తడిచిపోయినాయి. మరి మామిడి తోటలు ఖరాబ్ అయిపోయినాయి కదా. మరి వీటన్నిటి భారము మనుషులందరిపైన ఉంది కదా. మరి వాతావరణం సరిదిద్దబడాలి, చక్కబడాలి. మరి అంతా కొట్టుకొని పోయింది సిటీ మొత్తం. అయితే చాలా రేర్గా ఎక్కడ తడవని ప్రాంతాలు, అంటే కొట్టుకొని వెళ్ళని ప్రాంతాలు తక్కువ ఉన్నాయన్నమాట. లోతట్టు ప్రాంతాలు చాలా కొట్టుకొని పోయినాయి, చాలా నష్టపోయారు ప్రజలు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రే టాపిక్ ఇదే తీసుకుందాము. తప్పకుండా ఈరోజు ప్రే టాపిక్ మనము నిన్నటి వర్షం బారి నుంచి ప్రతి ఒక్కరు సరి చేయబడాలి అనేసి, నష్టమైన పరిహారంను ప్రభువు అనుగ్రహించబడాలి. ఇంకనూ నష్టపోకుండా ప్రభువు ఆయన చేతులతో కాపాడాలి అని అయితే మనము కోరుకుందాము ఫ్రెండ్స్. భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా చూడండి. నచ్చినట్లయితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి దేవుడు ప్రేరేపించిన బిడ్డలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రభువు మరి ఎంతోమందిని కొల్పాలని, ప్రభువు ఎంతోమందికి ప్రేరణ ఇవ్వాలని కోరుతున్నాను. అనేక మంది బిడ్డలు సాక్షార్థమై నిలవాలనే కదా ఆశపడుతుంటారు ప్రభునందు. మరి అట్లా సాక్ష్యాలను ఎంతోమందిని ప్రభు వాడుకోవాలని, సాక్షులనైనా, మరి ప్రవక్తలనైనా, సేవకురాండ్రనైనా ఎంతోమందిని ప్రభు వాడుకుంటున్నాడు కదా. ఇంకను బలంగా హృదయం నందు ఏ బిడ్డ కూడా త్రొట్టిల్లకుండా, ఎవరు కూడా ప్రభువునందు అపహసించకుండా ఉండాలని ప్రతి క్రైస్తవ బిడ్డ కోరుకుంటుంది, బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకొని
అంటే కొంతమంది అంతరింద్రియాలు అనేటివి ఎంత చెప్పినా ఎంత వాదించినా కానీ వాళ్ళు చెప్పేది రైట్ అనుకుంటారు కదా. అలా కాకుండా మరి ప్రభు అనేకులని ప్రేరేపించాలని అయితే ప్రతి క్రైస్తవ బిడ్డ కోరుకుంటారు. దేవుడికి లోబడిన బిడ్డలు, మరి క్రైస్తవ బిడ్డలు అంటే అందరూ కూడా లేరు. అందరూ ఉంటే అందరూ ప్రతి క్రైస్తవ బిడ్డ మరి నిష్టగా ఉండి ప్రార్థిస్తే అసలు మనకు దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదా ఫ్రెండ్స్. ఎంతో ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కూడా ఆయనకు ఆశ ఉంటుంది. కానీ ఎంతోమంది నిలవరు ప్రభువులో. ఏదో చిన్న చిన్న తప్పిదాలకే ప్రభువుకు దూరంగా ఉంటారు. మందిరానికి రాకుండా, ప్రభు చెప్పిన విషయాలు చేయకుండా, అబద్ధములు ఆడడము, చిన్న చిన్న పొరపాట్లు చేయడము లాంటివి చేసి మందిరానికి రాకుండా ఉంటారు. అందుకనే నేను ప్రతి వారం మందిరానికి వెళ్ళండి, ప్రతిరోజు టైం గడపండి ప్రభుతో అని చెప్పడం జరుగుతుంది భారతి ఛానల్లో. మరి ఇలా చెప్పడము నా బాధ్యత. ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నా కాబట్టి మీకు విసుకొచ్చినా మీరు నన్ను తిట్టకుండా అలాగే చెప్తానన్నమాట. చెప్పడంలో వెనకడుగు ఉండదు. కాబట్టి దేవుడు అనేకులను దర్శించాలని కోరుతున్నాను భారతీ ఛానల్ నుంచి అయితే. దేవుడు మనందరికీ ఈ దినము మన ప్రతి ఆపద నుంచి జయించబడాలి ఫ్రెండ్స్. మరి ప్రేయర్ టాపిక్ వాతావరణము అదుపులో ఉండాలి. నష్టపోయిన బిడ్డలందరికీ మరి దేవుడు త్వరగా సహాయం అందించాలి ప్రభుత్వం ద్వారా అని కోరుకుందాం. మామిడి తోటలు, గృహాలు మునిగిపోయినాయి. మామిడి తోటలు ఇంకా వేరే స్థలాలు అంతా మునిగిపోవడం, కొట్టుకుపోవడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. నేను పేపర్ కొంచెం చూసి వచ్చాను, జస్ట్ ఫ్రంట్ పేజీ చూసి వచ్చాను. డ్యూటీ టైం అవుతుందనేసి అలాగనమాట. మొత్తం చదవలేదు, ఇంకేమేమి జరిగినాయో కూడా తెలియదు, చూడాలి. సరే ఫ్రెండ్స్, ఈ దినము మన యేసయ్య మనకు అయితే తోడుగా ఉండాలని కోరుకుందాము. ప్రతి ఆపద నుంచి తప్పించబడదాము. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ.